అభిమానులు ఇప్పటికీ ప్రతిరోజు అతని గురించి ప్రేయర్ మీటింగ్స్ పెట్టుకుంటారు. ఎన్నో అవి ఆర్గనైజేషన్ ముందుకు వస్తున్నాయి. జేఏసీలు అందరూ ఒకటయ్యారు. కేవలం ప్రవీణ్ బ్రదర్ పగడాల పైన ఉన్న అభిమానంతో అతను చెబుతున్న ఇది ఇప్పుడు కూడా అతని వీడియో చూస్తుంటే మనకు అంత మేధావిని ఎలా వీళ్ళు పొట్టన పెట్టుకున్నదని ప్రతి ఒక క్రైస్తవునికి ఉన్న డౌట్, ఆ డౌట్ తీర్చాలి. అదొక్కటి మేము అడుగుతున్నాం. యాక్సిడెంట్ కాదు అంటున్నారా? యాక్సిడెంట్ కాదనే కదా మాకు, ఎందుకంటే మాకు అక్కడ ప్రభుత్వం పైన నమ్మకం లేదు, మాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన నమ్మకం లేదు. కాబట్టి రీఇన్వెస్టిగేషన్ చేయండి. మీరు మీ ప్రభుత్వం పైన నమ్మకం లేదన్నప్పుడు ఇండిపెండెంట్ జ్యుడిషియరీ వేరే రాష్ట్రం ద్వారా చేయించండి, లేకుంటే సిబిఐ ద్వారా కూడా మాకు నమ్మకం లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వాళ్ళు ముగ్గురు కూడా ఒకటే. అక్కడ ఉన్న ఇది జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీ పైన మాకు నమ్మకం లేదు. సిబిఐ ద్వారా కూడా మాకు న్యాయం జరగదు. ఎన్హెచ్ఎస్ఆర్టీ వాళ్ళు ఒక సపరేట్ ఎంక్వైరీ కమిషన్ వస్తేనే అక్కడ మాకు ఉన్న డీటెయిల్స్ మా డేటా అంతా కూడా సబ్మిట్ చేసి దాని ద్వారా నిజమైన దోషిని అతనికి శిక్ష పడాలి. అదే మా ప్లీ. ఖచ్చితంగా వాళ్ళకి ఉరి శిక్ష పడాలి. ఆ ప్రభుత్వం ఇప్పుడు ఇంత ఫాల్స్ రిపోర్ట్ ఇచ్చిన